హరీష్ రావు గారి మీద వెలగక్కి. ఎంత అక్కసంటే అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఆత్మీయ సమ్మేళనం జరిగితే బ్రహ్మాండంగా వచ్చినటువంటి ఆదరణను చూసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను ప్రజలు ఉద్దేశించి ప్రసంగిస్తూ హరీష్ అన్న గారు బోనస్ గురించి, రైతు భరోసా గురించి, పాలమూరు జిల్లా రైతాంగం గురించి మాట్లాడితే మరి నిన్న దానికి ప్రతిగా ప్రెస్ పెట్టి మరి జూపల్లి కృష్ణారావు గారు ఎప్పుడైనా మంచి మాట్లాడతారేమో అని చెప్పి 2.5 సంవత్సరాలుగా నుంచి ఎదురు చూస్తున్నాం తప్పితే 2.5 సంవత్సరాల్లో ఎప్పుడు ప్రజలకు ఉపయోగపడేదో, రాష్ట్ర రైతాంగానికి ఉపయోగపడేదోగా ఎప్పుడు మాట్లాడకుండా కేవలం ముఖ్యమంత్రి గారిని మెప్పించడానికి, తన పదవిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ అధిష్టాన వర్గాన్ని, ముఖ్యమంత్రి గారిని మెప్పించడానికి కోసమే మరి హరీష్ అన్నను కానీ కేటీఆర్ గారి మీద వరుసగా విమర్శలు చేస్తూ ఉన్నారు జూపల్లి కృష్ణారావు. జూపల్లి కృష్ణారావు గారు చేసినటువంటి వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేమంతా. ఈరోజు మీరు ఒక్కసారి మిత్రులందరూ కూడా ఒక్కసారి ఆలోచన, మీరందరూ కూడా తెలుసు, ఆనాడు ఎన్నికలప్పుడు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. 2 లక్షల పైన ఎంత ఉంటే అంత మీరు కట్టుకోండి, 2 లక్షలు చేస్తామన్నారు. దాన్ని కూడా శాసనసభ వేదికగా హరీష్ రావు గారు నిలదీసి ప్రభుత్వాన్ని నిలదీసి అడిగితే తప్పితే ఈ ప్రభుత్వం ఆనాడు 45,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి 20,000 కోట్ల రూపాయలకు తీసుకొచ్చి దానికి రకరకాల కండిషన్లు పెట్టి ఈ ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా మోసం చేసిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఒక్కొక్కసారి చెప్తా ఉన్నాం. ఏం మాట్లాడతారా కృష్ణారావు అంటే రుణమాఫీ జరగని చూపిస్తారు. రండి కొల్లాపూర్ నియోజకవర్గంలో పెద్ద దగడకపోదామా, పెంట్లవెల్లి సొసైటీలో ఇప్పటికి కూడా 3 కోట్ల పైచీలకు రైతాంగానికి రుణమాఫీ కాలేదు. 2 సంవత్సరాలుగా రైతాంగం అధికారుల చుట్టూ తిరుగుతూ కూడా పట్టించుకోలేదు. నీవు మళ్ళా హరీష్ రావు గారి గురించి, కేటీఆర్ గారి గురించి విమర్శించే స్థాయి నీది కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మళ్ళీ ఈరోజు పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టుల గురించి మాట్లాడతారు. పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు మరి తెలంగాణ రాకముందుకు మన ప్రాంతమే ఎట్లుండే కృష్ణారావు గారు, మన కొల్లాపూర్ ప్రాంతమే ఎట్లుండే, ఈరోజు ఎంత పచ్చగా ఉందంటే దానికి కారణం కేసీఆర్ గారి పరిపాలన కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 10 సంవత్సరాల్లో విధ్వంసం చేసినారని చెప్తా ఉన్నవే, సిగ్గులేదా ఆ మాట మాట్లాడడానికి? మీకు ఇది 10 సంవత్సరాలు, మీరు 9 సంవత్సరాల 6 నెలలు, మీరు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా, 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు కదా, మరి ఆనాడు గుర్తు రాలేదా? ఆనాడు నోరు లేదా? ఆ రోజు నీవు నోరు ఎందుకు మెదపలేదని చెప్తా ఉన్నాం. నీవు అధికారంలో ఉన్న రోజు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడినావు, నీ అధికారం టీఆర్ఎస్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని విమర్శించావు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పంచన చేరి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని విమర్శిస్తూ ఉన్నావు. కేవలం నీకు నీ స్వార్థ రాజకీయం తప్పితే రైతులు కానీ ప్రజల గురించి కానీ పట్టించుకునే పాపాన నీవు ఏ రోజు కూడా పోలేదని కూడా నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా మీరు కనుక ఒక్కసారి ఆలోచన చేస్తే పాలమూరు జిల్లాలో హరీష్ రావు గారి, కేటీఆర్ గారి పర్యటనలతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజల లోపల చాలా ఉత్సాహం, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో 14 సీట్లు గెలిచే అనేటటువంటి కాన్ఫిడెన్స్ కనిపిస్తూ ఉంది. దాంతో బెంబలెత్తి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని విమర్శించడము వాళ్ళ చేతగాని తనమని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాం. ఈరోజు ఖచ్చితంగా ఒక్కసారి నిన్న కృష్ణారావు గారు ప్రెస్లో మాట్లాడుతూ బోనస్ ఇచ్చినామన్నారు. 2 బోనస్లు ఇచ్చినాం.
మరి నువ్వు ఇచ్చిన బోనస్లు ఎంత, ఎగ్గొట్టిన రైతు భరోసా ఎంత? మరి రైతు భరోసా 27,000 కోట్ల రూపాయల రైతాంగానికి మీరు ఎగ్గొట్టిన రైతు భరోసా నువ్వు ఇచ్చిన బోనస్ ఇస్తే 1500-1600 కోట్ల బోనస్ ఇచ్చింటావు. మరి ఇప్పుడు నీవు కరెక్ట్ అయితే యాసంగి బోనస్ ఇప్పి, ఆనాడు మీరు మేనిఫెస్టోలో ప్రతి పంటకు బోనస్ ఇస్తామన్నారు కదా, మరి ఏమైంది? ఎందుకు ఇస్తలేవు? మరి ఎందుకు నిలదీస్తలేవు? నీవు క్యాబినెట్లో ఉంటావు కదా, మరి ముఖ్యమంత్రి గారిని అడుగుతలేవా? మీ వ్యక్తిగత పనుల కోసం అయితే అడుగుతారు తప్పితే మరి ప్రజల కోసం రైతాంగం గురించి ఎందుకు అడగడం లేదని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా పాలమూరు జిల్లాలో గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి ప్రతి ప్రాజెక్టును కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉన్నటువంటి హరీష్ రావు గారు పూర్తిగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 80% పైగా పూర్తి చేసినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. హరీష్ రావు గారితో పాటు మీరే కదా తిరిగి ఏం చెప్పిండ్రు? కేసీఆర్ లాంటి నాయకుని చూడలేరు, ఇంత శస్యశ్యామలంగా తెలంగాణను చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పి మీరు పగిన మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. దయచేసి ఊసర్విల్లి కానీ ఇంకేదైనా కొత్త ఇంకేదైనా పెద్దది ఉంటే ఆ పదం మీకు సూట్ అవుతుంది కృష్ణారావు గారు అని కూడా చెప్తా ఉన్నాం. అధికారం ఉంటే ఓ రకం, అవసరం ఉంటే ఓ రకం, లేకపోతే మీరు మీ నోటికి ఏమొస్తుంది మాట్లాడుతూ ఉన్నారు. రాయబోయే రోజుల్లో ప్రజలు రైతులు అన్నీ గుర్తుపెట్టుకొని నీకు వాత పెట్టడం ఖాయమని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా మొన్న ఒకసారి మీరు ఆయన నిన్న ప్రెస్ మీట్ మాట్లాడుతూ 70,000 కోట్లు 75,000 కోట్లు రుణం వడ్డీ కడతా ఉన్నామన్నారు. రాష్ట్రానికి నెలకొచ్చే ఆదాయం ఎంత? కనీస అవగాహన లేకుండా, కనీస రాష్ట్రానికి నెలకొచ్చే ఆదాయం ఎంత, మీరు కడుతున్నటువంటి వడ్డీ ఎంత, కనీసం ఆయనతో అవగాహన లేకుండా మరి మీరు మంత్రిగా ఏం బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు? మీరు మంత్రిగా కనీసం రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తా ఉన్నారు? కేసీఆర్ గారి హయాంలో మీరే చెప్తారు 4 లక్షల కోట్లు అప్పులు చేసింది ప్రభుత్వాన్ని, మరి మీరే ప్రెస్ మీట్లో అవుతామని చెప్తారు 8 లక్షల కోట్లు చేసిండ్రని. కృష్ణారావు గారు మీరు తప్పుడు మాటలు, మరి మీకు ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి మరి ఏమన్నా చిట్లిందో మాకు తెలియదు. కాబట్టి అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నారు. కనీసం మాట్లాడేటప్పుడు ఒక రాష్ట్ర మంత్రిగా, బాధ్యత ఉన్నటువంటి మంత్రిగా నీవు గణాంకాలను పూర్తిగా తెలుసుకొని మాట్లాడితే మంచిది అనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. మరి కేసీఆర్ గారు అప్పులు చేసి ప్రాజెక్టులు కట్టిండ్రు, కలెక్టరేట్లు కట్టిండ్రు, భవనాలు కట్టిండ్రు, మెడికల్ కాలేజీలు కట్టిండ్రు, రోడ్లు వేసిండ్రు, చెక్ డ్యాంల నిర్మాణం చేసిండ్రు, 24 గంటల కరెంట్ ఇచ్చిండ్రు. మరి 2.5 సంవత్సరాల్లో మీరు 3 లక్షల కోట్ల దాకా అప్పు చేసినారు కదా, మరి మీరు ఏం అభివృద్ధి చేసినారు అనే విషయాన్ని ప్రజలకు స్పష్టంగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. మీరు పని చేయలేక, ఎన్నికల్లో చెప్పినటువంటి హామీలను అమలు చేయలేక, ప్రజల్లో మీపై వస్తున్నటువంటి తిరుగుబాటును తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీ మీద హరీష్ రావు గారిని ఉద్దేశించి మొన్న మాట్లాడిన మాటలు పూర్తిగా మరొకసారి ఖండిస్తూ ఉన్నాం. ఒక్కసారి నిన్నేం మాట్లాడినారండి ఆయన? కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేదు సన్న బియ్యం హామీ అని. ఒక్కసారి మీరు ఈ వీడియో ఒక్కసారి చూడండి. వాళ్ళ మేనిఫెస్టోలో ఉందో లేదో ఒక్కసారి ఈ వీడియోని మీరు ఒకసారి గమనించాలి. సన్న బియ్యం మేనిఫెస్టోలో స్టార్టింగ్లో ఆయన కూడా ఇస్తా ఉన్నాం. ఒకటి ఒకసారి సన్న బియ్యం మేము చెప్పినాం, ఆ సన్న బియ్యం మేనిఫెస్టోలో స్టార్టింగ్లో ఆయన కూడా ఇస్తా ఉన్నాం. ఒకటి మరి సన్న బియ్యం మేనిఫెస్టోలో లేని సన్న బియ్యం పెట్టినామని చెప్పి ప్రజలు ఇంకా మభ్యపెట్టే పరిస్థితిలో మీరున్న, ప్రజలు
మీ యొక్క రైతాంగం పూర్తిగా మీరెగ్గొట్టిన రైతు బంధు గురించి, రైతు భరోసా గురించి ప్రజలకు, రైతులకు ఏ ఊరికి పోయినా ఏడికి పోయినా కృష్ణారావు గారు పోదాం బహిరంగ చర్చకు సిద్ధం. ఆనాడు మీరు చెప్పిర్రు 7,500 రూపాయలు ఇస్తాము, కేసీఆర్ 5,000 ఇచ్చినని. మళ్ళీ నేను చెప్తున్నావు 6,000 ఇచ్చినాం మేమని. ఎన్నిసార్లు ఇచ్చినావు? కేవలం ఒకటేసారి ఈ ప్రభుత్వం ఒకటేసారి పూర్తిగా రైతు భరోసా ఇచ్చింది. ఫస్ట్ టైం 5,000 ఇచ్చింది అనుకుంటా. మరి తర్వాత 3 ఎకరాలకు ఇచ్చిండ్రు. ఈరోజు మీరు 3 పంటలకు ఇంతవరకు రైతు భరోసా ఎగ్గొట్టిండ్రు. 3 పంటలకు రైతు భరోసా ఎగ్గొట్టిండ్రు. ఆ రోజు వడ్లకు వెళ్ళినటువంటి బోనస్ ఎగ్గొట్టిండ్రు. సరే ఫస్ట్ ఏం చెప్పారు, ఏదైనా సరే బోనస్ ఇస్తామన్నారు. మరి ఈరోజు ఏం చేసిండ్రు? బోనస్ లేదు. పండించిన కొల్లాపూర్ నియోజకవర్గంలోనే ఒడ్లు కొనలేని దయనీయ స్థితిలో నువ్వు మంత్రిగా, నువ్వు శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఒడ్లు కొనలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. మేము తిరిగిన కల్లాల దగ్గర పోయి అధికారులకు మాట్లాడితే కానీ స్పందన వచ్చే పరిస్థితి లేదంటే పరిపాలన మీద ఎంత పట్టుందో ఒక్కసారి అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నా. కోనరావుపల్లి అనే గ్రామంలో 13 కేజీల తరుగు తీసిండ్రండి. 13 కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో కోనరావుపల్లి అనే గ్రామంలో 13 కేజీల తరుగు తీసిండ్రు ఒక రైతు దగ్గర. మరి ఈయన నీతులు మాట్లాడేది, మాట్లాడేది? ఈనాడు ఈ రైతాంగానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 ఎకరా కన్నా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎక్కువ నీళ్ళు ఇచ్చిండ్రా? ఆనాడు కేసీఆర్ గారు, హరీష్ రావు గారి నాయకత్వంలో చేసినటువంటి పనులు తప్పితే కొత్తగా ఏమైనా వేసిండ్రా అని అడుగుతాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా నిన్న మొన్న ఏదో మేము పాదయాత్ర చేస్తామంటే ఏదో తూతూ మంత్రంగా ఏదో చేస్తూ ఉన్నారు. కానీ 2 సంవత్సరాల్లో ఏం చేసిండ్రో దాని మీద మీరు చర్చకు సిద్ధమా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇంకొక కృష్ణారావు గారు ఇంకా చాలా మాట్లాడిండ్రు. ఒకసారి ఈ వీడియో, సెకండ్ వీడియో చూడండి. బోనస్ గురించి మాట్లాడిండ్రు. వాళ్ళు రైతు బంధుకి ఇస్తున్నది పంటకు 5,000, ఒక సన్న వడ్ల పేరు మీదనే ఇస్తున్న బోనసు ఎకరానికి 15,000, అంటే 3 రైతు బంధులకు సమానం. రైతు 1,500 కోట్ల బోనస్ 3 రైతు బంధులకు సమానం అని చెప్తా ఉన్నారు. మరి మంత్రి గారు ఏ అవగాహనతో మాట్లాడుతున్నారు? గతంలో కూడా శాసనసభ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాణహిత దానిపై చర్చలో ఎన్ని వాగులు తమ్మిడిహెట్టి మేడిగడ్డ మధ్యలో ఎన్ని వాగులు వస్తాయి, ఎన్ని వాగులు కలుస్తాయంటే అవగాహన లేకుండా మాట్లాడితే ఆనాడు హరీష్ రావు గారు కాదా ఎన్ని వాగులు ఏ పక్క నుంచి వచ్చి కలుస్తాయి, ఏమొస్తాయని చెప్పింది? కనీసం మంత్రిగా మీరు మాట్లాడేటప్పుడు పూర్తి అవగాహనతో మాట్లాడాల్సిందిగా కూడా చెప్తా ఉన్నాం. అవగాహన లేదు. 70,000 కోట్లు అంటారు, మేనిఫెస్టోలో పెట్టలేదంటారు. మరి మీరు మాట్లాడేది ప్రతిదీ కూడా కేవలం సగం మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంది. కేవలం బీఆర్ఎస్ పార్టీని, ప్రజల్లో మీ ప్రభుత్వంపై పెట్టుకుతున్న వ్యతిరేకతను ఏదో దారి మళ్లించడానికో ఇంకో దానికో మీరు చేస్తున్నట్టుంది తప్పితే ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు 420 హామీలు మీరు నెరవేర్చాలి. 420 హామీలో ఎన్ని హామీలు నెరవేర్చింది కృష్ణారావు గారు? నేను ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా, ఈ మంత్రి గారు హరీష్ రావు గారి మీద పెట్టే ప్రెస్ మీట్ పై కన్నా కర్ణాటక వల్ల పాలమూరు జిల్లాకు, పాలమూరు రైతాంగానికి జరగబోయే నష్టం గురించి కనుక మాట్లాడుంటే చాలా బాగుండేది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలోనే పాలమూరు జిల్లాకు పట్టిన గోస, పాలమూరు రైతాంగం పడుతున్న బాధ, కృష్ణా జలాల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన వివక్షకు వ్యతిరేకంగా పాలమూరు జనం ఉద్యమం చేసినారు. మరొకసారి ఈనాడు కర్ణాటక వల్ల పాలమూరు రైతాంగం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. ప్రభుత్వం కళ్ళు తెరిచాలి. మరి మంత్రిగా ఏం చేస్తున్నావు? మంత్రిగా బాధ్యత లేదా? మంత్రిగా ఏం చేస్తా ఉన్నావు అని చెప్పి నేను కృష్ణారావుని అడుగుతా ఉన్నా. కేవలం
ఈ ప్రభుత్వం మాటలతో అబద్ధాలతో కాలం గడుపుతా ఉంది తప్పితే రైతాంగాన్ని పూర్తిగా బోనస్ నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి విషయంలో నిట్ట నిలుగున మోసం చేసింది, దగా చేసింది ఈ సర్కార్ అని కూడా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా సమయం వస్తుంది, వీళ్లకు కర్రు కాల్చి వాత పెడతారనే విషయాన్ని కూడా మరొకసారి చెప్తా ఉన్నాం. అదేవిధంగా హరీష్ రావు గారు వాస్తవాలు మాట్లాడినారు. పాలమూరు జిల్లాకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మాట్లాడినరు. ప్రాజెక్టులు పూర్తి చేస్తే పాలమూరు జిల్లాకు జరిగే లాభం గురించి మాట్లాడినరు. యావత్ తెలంగాణ రైతాంగానికి జరుగుతున్న నష్టం గురించి మాట్లాడినారు హరీష్ రావు గారు. మరి ఈరోజు హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని మాట్లాడితేనే జూపల్లికి రాజకీయంగా ఉనికి ఉంటుందనే ఉద్దేశంతో తప్పితే మరి వేరే ఏది కాదు అనే విషయాన్ని కూడా తన రాజకీయ ఉనికి కోసం వీళ్ళిద్దరి మీద అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. కబద్దారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. జూపల్లి కృష్ణారావు గారు మరొకసారి తప్పుడు మాటలు మాట్లాడొద్దు. ఏది మీరు మాట్లాడినా పూర్తిగా అవగాహనతో సంఖ్యలు అంకెలు పూర్తిగా తెలుసుకొని మాట్లాడవలసిందిగా కూడా చెప్తా ఉన్నాం. 2023లో 12 సీట్లు వాళ్ళు గెలిచినామని చెప్తా ఉన్నారు. 18లో ఒకటే సీటు నువ్వే కదా ఓడిపోయింది, అప్పుడు బీఆర్ఎస్ఏ కదా గెలిచింది. భవిష్యత్తులో ఖచ్చితంగా 14 సీట్లు గెలుస్తామని కూడా చెప్తున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తిగా స్కాముల్లో మునిగిపోయింది. ఈ ప్రభుత్వం గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకు సంబంధించినటువంటి గుడ్ల స్కామ్ నుంచి మొదలు పెట్టుకుంటే, బెడ్ స్కామ్ నుంచి మొదలు పెట్టుకుంటే, ఈ ప్రభుత్వ హయంలో రోడ్డు ఎక్కని ఏ వర్గమనుందా, రోడ్డు ఎక్కని ఫీజు రియంబర్స్మెంట్ నుంచి మొదలు పెట్టుకుంటే, నిరుద్యోగులు ఫీజు రియంబర్స్మెంటు, గుడ్ల స్కాము, ప్రతిదీ మేము బీఆర్ఎస్ పక్షాన నిలదీసి అడుగుతూ ఉన్నాం కదా. రోజు ఒక స్కామ్ బయటికి వస్తూ ఉంది ప్రభుత్వం. రోజు స్కామ్ బయటికి వస్తూ ఉంటే వీటి మీద కనీసం కూడా స్పందన లేదు. మళ్ళీ కృష్ణారావు గారు కూడా మంత్రే కదా ప్రభుత్వంలో, నీతి వాక్యాలు అన్నీ చెప్తాడు కదా. మళ్ళీ ఈ స్కామ్ గురించి మాట్లాడవచ్చు కదా. స్కామ్ల గురించి మాట్లాడాడు, పాలమూరు రైతాంగానికి భవిష్యత్తులో జరిగే నష్టం గురించి మాట్లాడాడు. రైతాంగానికి మంచి చేయాలని హరీష్ అన్న మాట్లాడితే, మా రామన్నను హరీష్ అన్నను మాట్లాడితే వాటి గురించి మాత్రం వెంటనే ప్రెస్ పెట్టి ఉల్టా పల్టా అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. కబద్దార్ కృష్ణారావు గారు, ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు కరెక్ట్ అయితే 2 యాసంగిలకు రైతులకు బోనస్ వేపి, అప్పుడు ఒప్పుకుంటాం నువ్వు కరెక్ట్ అని. నువ్వు ఏ ఊరికి పిలిస్తే ఆ ఊర్లో బహిరంగ చర్చకు మేము సిద్ధం. కొల్లాపూర్ నియోజకవర్గంలో పెంట్లవెల్లి మండల హెడ్ క్వార్టర్లో అక్కడ రైతు రుణమాఫీకి చర్చకు సిద్ధమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రాజెక్టులపై కూడా మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి చర్చకు మేము సిద్ధమని కూడా చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, రైతులకు మేలు చేసే ప్రయత్నం చేయండి, పాలమూరు రైతులను అన్యాయం చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.